బేగంపేట ఉమెన్స్ కాలేజీలో యువ ఓటర్స్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు ప్రాధాన్యత తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుని భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక్క ఓటుపైనే రాష్ట్ర ప్రగతి, దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపారు. మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారానే మీ ఓటు హక్కు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి 11 అయినప్పుడు చెప్పాము. కాబట్టి అందరూ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన దేశము 5th లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్లో. మన దేశం చాలా వెనుకబడ్డ దేశం. కానీ గత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చేసినటువంటి ఎఫర్ట్స్ కారణంగా యూకే లాంటి 5th ప్లేస్లో యూకే ఉండేది. యూకే లాంటి దేశాన్ని కూడా వెనుకకు నెట్టివేసి, అంటే ఇంగ్లాండ్, బ్రిటన్ ఏదైతే అంటారో దాన్ని కూడా వెనుకకు నెట్టివేసి ఈరోజు 5th లార్జెస్ట్ ఎకానమీ కలిగినటువంటి దేశంగా ఈరోజు మనము ఆవిర్భవించాము. మీ చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయా? కాలేజీ రాని తెనిస్తారా? తెనివారు కదా, ఉన్నాయా? చూపిస్తుంది. ఈరోజు సుమారు 400 కంపెనీలు లాస్ట్ 9 ఇయర్స్లో చేసినటువంటి ప్రయత్నం కారణంగా 400 కంపెనీలు సెల్ ఫోన్ తయారు చేస్తున్నాయి. వీఆర్ నౌ, మనం ఏదైతే 95% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాళ్ళమో, ప్రపంచంలో సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా అంటే భారత్ ఈజ్ ద 2nd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ది వరల్డ్.